హలో, ఈరోజైతే లంచ్లోకి రైస్తో పాటు బీట్రూట్ పల్లీలు ఫ్రై చేశాను. బీట్రూట్ హెల్త్కి చాలా మంచిది కదా. అలాగే అరటికాయ కూర వండేటప్పుడు దాని తొక్క ఉంటుంది కదా, అరటి తొక్క పడేయకుండా దాన్ని పచ్చడి చేశాను. దాంతోపాటు మజ్జిగ పులుసు. సో అరటి తొక్కలో చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి దాన్ని పడేయను. అరటి తొక్కనే కాదు, బీరకాయ అయినా అరటి తొక్క అయినా ఏదైనా కూడా పచ్చడి అయితే చేసేస్తాను. ఒక 2-3 డేస్ అయితే చక్కగా అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. సో బీట్రూట్కి వస్తే, బీట్రూట్ అయితే నాకు అస్సలు ఒకప్పుడు నచ్చేది కాదు. ఇప్పుడు అన్నీ హెల్త్ టిప్స్ ఫాలో అవ్వాలని ఏది నచ్చందైనా తినేస్తాను. క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ అండ్ ఆనపకాయ ఇలాంటివి ఏవైనా కూడా ఒకప్పుడు తినేదాన్ని కాదు. ఇప్పుడైతే వాటిని ఇష్టంగా తింటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు హెల్త్ విలువ తెలిసేది కాదు. ఇప్పుడైతే ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకున్నాను. అందుకే అప్పటి నుంచి అయితే ఏదైనా వెజిటేబుల్స్ అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. నాన్ వెజ్ అయితే చాలా తక్కువ తింటాను. వీక్లీ 1 or 2 times తింటాను. అది కూడా సండే లేకపోతే వెడ్నెస్డే అలాగా 2 times అయితే తీసుకొస్తాము. సో ఒకప్పుడైతే మా హాస్టల్లో ఉండేటప్పుడు ఇలా బీట్రూటు, క్యాబేజీ ఇలాంటివే వండేవాళ్ళు. అబ్బాయి ఇలాంటి కర్రీసా అని అప్పుడు దాని విలువ తెలియక తినేవాళ్ళం కాదు. ఎప్పుడు ఏ హాస్టల్లో అయినా ఇదే వండుతారా అనుకునేవాళ్ళం. ఎందుకంటే నేను జాబ్ చేసేటప్పుడు 11 years అయితే వర్క్ చేశాను. వర్క్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ 8 years అయితే నేను హాస్టల్లోనే ఉండేదాన్ని. సో ఏ హాస్టల్కి వెళ్ళినా హాస్టల్లో అయితే ఎక్కువ కర్రీస్ ఏవైతే పెట్టేవాళ్ళంటే క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, ఆనపకాయ, బీరకాయ, శనగపప్పు అలాంటివే పెట్టేవాళ్ళు. ఉన్నప్పుడు దాని విలువ తెలిసేది కాదు. బట్ ఇప్పుడైతే హెల్త్ గురించి అయితే బాగా కాన్షియస్ వచ్చేసి ఏది మంచిదో అదైతే తింటున్నాను. మొత్తానికైతే బీట్రూట్ అయినా, క్యారెట్ అయినా, ఆనపకాయ అయినా ఏదైనా ఇష్టంగానే తింటాను. మా ఇంట్లో అయితే మా హస్బెండ్ కానీ మా పిల్లలు అస్సలు ఇలాంటివి తినరు. కానీ బట్ ఇవే కదా హెల్త్కి మంచిది, వాళ్ళు తినరు. అందులో ఈరోజైతే మజ్జిగ పులుసు చేశాను కదా, నాకు పులుసు అంటే చాలా ఇష్టం. ఏ పులుసు అయినా కూడా చక్కగా అన్నం తినేస్తాను. మజ్జిగతో చేస్తారు కదా, మన ఒంటికి కూడా చలువ చేస్తుంది, వేడంతా తీసేస్తుంది. ఒకప్పుడైతే పెద్దవాళ్ళు ఉదయాన్నే పొలాలకు వెళ్ళే ముందు అయితే చక్కగా రాత్రి అన్నంలో ఏదైతే గంజి వేసుకొని తర్వాత దాంట్లోనే మజ్జిగ కలుపుకొని ఉంటుంది కదా, చద్దన్నం అంటారు. చద్దన్నం కానీ మా వైపు అయితే శ్రీకాకుళం వైపు అయితే పకాలన్నం అంటారు. అది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే రైస్ తినాలంటే ప్రతి విషయంలో భయపడాల్సి వస్తుంది. షుగర్ వచ్చేస్తుంది అని. ఒకప్పుడు రైసే తినేవాళ్ళు. ఇప్పుడైతే మనం మార్నింగ్ టైంలో టిఫిన్లు, ఇంకా నైట్ టైం కూడా రైస్ మానేసి టిఫిన్లు తింటున్నాం. కానీ ఒకప్పుడు పెద్దవాళ్ళు 3 పూటలు కూడా ఈ అన్నమే తినేవాళ్ళు. మొత్తానికైతే నా లంచ్ ఈరోజు ఎలా తిన్నాను.